ఈ సృష్టి అంతా భగవంతుడే సృష్టించాడు. ఉమ్. అవునా? ఉమ్. మనమా? కాదు, మరి నేను కన్నాను, నేను పెంచాను, నేను పోషించాను అంటానేమిటి? అజ్ఞానం. భగవంతుడే సృష్టించాడు. ఉమ్. ఆ పరబ్రహ్మం కంటే వేరుగా ఒక్క అణువు కూడా లేదు. ఉమ్. ఎందుకంటే ఆయనే సృష్టించాడు. సృష్టించి దాని నిండా ఆయనే ఉన్నాడు. ఉమ్. తను తానే సృష్టించుకున్నాడు జగద్ రూపంలో. అవును. సృష్టించుకొని తాను నిండా తానే చేరాడు. ఉమ్. బొమ్మలు చేసింది ఆయనే, ఆ బొమ్మల్లో ఉన్నది ఆయనే. ఉమ్. అవునా? ఉమ్. కాబట్టి ఆ పరమాత్ముడి కంటే వేరుగా ఒక్క అణువు కూడా లేదు. చిన్న ఇసుక రేణు ఉంటే దానిలో కూడా ఆయన దూరే ఉన్నాడు. ఉమ్. ఆ రేణువు కూడా ఆయనే. అవును. జీవులందరిలోనూ అంతర్యామిగా సాక్షిగా ఉన్నవాడు పరమాత్మే. ఉమ్. అన్నిటి నిండా ఉన్నాడు పరమాత్మే. పైగా అవన్నిటి యొక్క వ్యవహారాలకి సాక్షిగా ఉన్నాడు. ఉమ్. ఒక్కొక్క దేహం ఒక్కొక్క వ్యవహారాలు చేస్తుంటే నేను నాది అనుకోవట్లేదు, ఆయనే ఉన్నాడు అక్కడ. అవును. కానీ ఆయన నేను నాది అనుకోవట్లేదుగా. అనుకోవట్లేదు. మరి మనం అనుకోకుండా మనం ఉండలేము, ఆయన అనుకోమన్నా అనుకోడు. ఉమ్. అది ఇప్పుడు మనం అనుకోమన్నా అనుకోకుండా ఉంటే నువ్వు పరమాత్ముడే. ఎవరన్నా అనుకోమన్నా అనుకోకుండా ఉంటే అదే సాక్షిగా ఉంటాం. మరి తానే ఉన్నాడు. ఉమ్. నువ్వేగా దేహం ఏమన్నా బుద్ధి నిండా ఉన్నావు. ఆ, అంతా నేనే. పైగా తెలివై ఉన్నావు, వెలుగై ఉన్నావు. ఉమ్. అనుకోకు. పరమాత్ముడు అలాగే ఉన్నాడు. మరి ఈ విశ్వం అనే దేహాన్ని ధరించి విశ్వం నిండా తానుండి నేను నాదే అనుకోకుండా ఉన్నాడు. అందుకే అంటడు ముట్టడు. నువ్వు కూడా దేహం నిండా ఉన్నావు. అవునా? చైతన్యమనే ఉన్నావు, తెలివై ఉన్నావు. నువ్వు మాత్రం ఎందుకు అనుకోవడం? అందుకే అనుకోకు అని మొత్తుకోవడం. ఇలా ఎరిగి అనకుండా అనుకోకుండా ఉండాలి. ఎరగకుండా కాదు, తెలిసి చేసిన దానికి చేసిన దానికి అదే తేడా. కాబట్టి జీవులందరిలోనూ అంతర్యామిగా సాక్షిగా ఉన్నవాడు పరమాత్మే కదా. మనసు ఎక్కడెక్కడ తిరుగుతున్నా, ఎవరెవరితో వ్యవహరిస్తోన్నా అందరిలోనూ అంతటా పరమాత్మను దర్శిస్తూ పేరు భావమే లేక జీవించడమే ఆధ్యాత్మిక ఉన్నతికి చిహ్నం. అంతే. ఎక్కడెక్కడ మరి ప్రారంభం ఎక్కడెక్కడికైనా తిప్పుతూ ఉంది శరీరాన్ని. నువ్వు దూరి తిరగడం కాదు, ప్రారంభ వశాన అదే తిప్పుతూ ఉంటే ఎక్కడ తిరుగుతున్నా ఎవరెవరితో వ్యవహరించాలో, ఎప్పుడు వ్యవహరించాలో అలా వ్యవహరిస్తోన్నా మరి అందరిలోనూ ఆ దివ్య చైతన్య శక్తే నిండి వెలుగుతోంది అని గురువు చెప్తారు కదా. నాలో ఏ శక్తి వల్ల ఈ దేహేంద్ర మనోబుద్ధులు పనిచేస్తే వారిలోనూ పనులు ఎలా ఉన్నాయన్నది కాదు. అదే ఆ పరమాత్మని దర్శిస్తూ వేరుభావం లేకుండా జీవిస్తే అట్టి జీవన విధానాన్ని ఆధ్యాత్మిక ఉన్నతికి చిహ్నంగా మనం గుర్తించవచ్చు. మనల్ని మనము గుర్తించవచ్చు, అలా జీవిస్తున్న వారిని మనం గుర్తించవచ్చు అని చెప్తున్నారమ్మా. చెబుతూ పాపకర్మ చేసినా పుణ్యకర్మ చేసినా ఫలితం అనుభవించడానికి మళ్ళీ పుట్టాలి, జాగ్రత్త. పాపకర్మ చేసినా సరే, పుణ్యకర్మ చేసినా సరే పుట్టాల్సిందే. మరి చెయ్యకుండా ఉండడం కుదరదు. చేసావా మళ్ళీ పుట్టాలి. అయితే కాబట్టి అన్ని కర్మలు బ్రహ్మార్పణంగా నిష్కామంగా చెయ్యి. నేను నాదం చేసావు, అందుకని చుట్టుకున్నాయి, మళ్ళీ జన్మలకు కారణమయ్యాయి ఫలితాలు అనుభవించడానికి. ఇప్పుడు గురువు చెప్పారు కదా, ఇదంతా ఈశ్వరుడే, ఈశ్వరుడు ఆయనే, ఆయనదే, ఆయనదే అన్న భావంతో చెయ్యాలి. ఆత్మ సచ్చితానంద సర్వవ్యాపక స్వయం ప్రకాశిక అద్వైత తత్వం కదా. శాశ్వతమైనది, ప్రకాశవంతమైనది, దుఃఖరహితమైనది, పైగా సర్వవ్యాపకమై ఉన్నది, అఖండ ప్రకాశమై ఉన్నది ఏదో అదే కదా ఆత్మ. అవునా? అవును. అది లేని చోటు లేదు కదా. కాబట్టి అద్వైతంలో జీవిస్తూ ఆ ఆత్మగా నువ్వు ఉంటూ ఉంటే అద్వైతంలో జీవిస్తుంది. రెండోది లేదు, అంతటా అదే, అంతటా అదే. ఎన్ని కర్మలు చేసినా ఫలాలు రావు.
అవునా? ఉమ్. ప్రారంధం సమాప్తం అయ్యేనాడు మోక్షం. ఎప్పుడైతే ప్రారంధం సమాప్తం అయితే అదేమో విదేహముక్తి. ఉమ్. దేహం వదిలిన ఇప్పుడు ముక్తుడివే, దేహం నుంచి దేహం కూడా ప్రారంభించగా రాలిపోతుంది. పుణ్యపాపాలు దేనికి? దేహానికి సంబంధించినవి. ఎవరివి? దేహంతో కదా చేస్తున్నావు. అవును. మరి దేహమే నువ్వు కాదు కదా. ఉమ్. దేహం నేనైపోయినప్పుడు దాని చేత చేయబడే పుణ్యపాపాలు నీకు వస్తాయి. అదే. మరి దేహం నువ్వు కాదన్నప్పుడు దేహంతో చేయబడే పుణ్యపాప కర్మల ఫలితాలు నీకెట్లా వస్తాయి? రావు. కాబట్టి నీకు పుణ్యము లేదు, పాపము లేదు. ఉమ్. అది దేహం వరకు. ఇక రాగద్వేషాలు మనసుకు సంబంధించినవి. ఉమ్. మరి మనసు కూడా నువ్వు కాదు కదా. నీ చేతి తెలియబడుతూ కాసేపు ఏడుస్తూ, కాసేపు నవ్వుతూ, కాసేపు కుళ్ళిపోతూ, కాసేపు హీనంగా హేయంగా ఆలోచిస్తూ, కాసేపు పొంగిపోతూ ఉన్నది మనసే కదా. ఉమ్. అది నీకు తెలుస్తోంది కదా. తెలుస్తుంది. అది నువ్వు కాదు కదా. నీ చేత తెలియబడుతోంది కదా. ఉమ్. ఉమ్. అది నువ్వు కాదు కదా. కాదు. దేహం ఎట్లాగా నీ చేత తెలియబడుతూ నువ్వు కాకుండా ఉంటే మరి పుణ్యపాపాలు దేహంతో చేస్తున్నావు కాబట్టి దాని ఫలితాలు నీకు రావు. ఉమ్. అలాగే మనసు కూడా నీ చేత తెలియబడుతూ ఉంటే ఈ రాగద్వేషాది ఈ వాసనలన్నీ మనసులే గనక అవి నువ్వు కాకుండా ఉంటే మరి దానివి నీకు రావు. వస్తాయా? రావు. అర్థమైందా నీకు ఇది? అర్థమైంది. దీనికే మనకి సీతారామాంజనేయ సంవాదంలో చెప్పాను. శ్రీరామచంద్రుల వారు అడిగారు ఆంజనేయ స్వామిని, నీకు ఇంత బోధ చెప్పాను కదా, ఈ బోధని నీకేం అర్థమైందో నాకు ఒకసారి తిరిగి చెప్పు, నేను ఆనందిస్తాను అని. మరి నీకేం అర్థమైందో నాకు తిరిగి చెప్పు, నేను ఆనందిస్తాను. ఓ ఓ అని వినేసి ఊరుకుని నీకు అర్థమైందా, అర్థం అవ్వలేదా? అర్థమైంది అని నాకు తెలియాలి అంటే నువ్వు తిరిగి చెప్పవయా, ఆంజనేయ ఇంత బోధ చెప్తుంటే ఇంత గొప్పగా వింటున్నావు కదా, నీకేం అర్థమైందో ఒకసారి నువ్వు చెప్పు, నేను చెప్పిన దాన్ని నీ నోటి నుంచి విని నేను ఆనందిస్తాను అన్నారు రాములు వారు. ఏమిటి? నేను అఖండ ప్రకాశాన్ని, ప్రకాశానికి ఏది అంటుకోదు అన్నప్పుడు ఆంజనేయ స్వామి అన్నారు, భగవంత సద్గురు రామ పరబ్రహ్మమా, ఇది శరీరంబు, ఇది ఇంద్రియ దశకంబు, ఇది ప్రాణము, ఇవి పంచ విషయములు. ఇది శరీరంబు, ఇవి ఇంద్రియ దశకము అంటే కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు, అది ఇవి పంచ విషయ శబ్దస్పర్శ రూపరసగంధాలు, ఇది పంచ విషయములు, ఇవి పంచ ప్రాణములు, ప్రాణాపాన వ్యాన ఉదాన సమాన వాయువులు. ఇది శరీరం, ఇది ఇంద్రియ దశకంబు, ఇది పంచ విషయములు, ఇది ప్రాణము, ఇది మనసు, ఇది బుద్ధి, ఇది చిత్తం, ఇది అహంకారంబు. చింతలు ఆలోచనలు చింతలు చేస్తూ ఉంటే చిత్తమని కదా, కుదురు లేకుండా ఇది అది అది అని ఏదేదో చిందర వందరగా ఆలోచన చేస్తుంటే మనస్సు అని, ఇదే అని నిశ్చయించుడు బుద్ధి అని, నేను అంటున్నప్పుడు అహంకారం అని. నాకైతే అంతఃకరణ కూడా తెలియబడుతుంది కదా. తెలియబడుతుంది. ఇది మనసు, ఇది బుద్ధి, ఇది చిత్తం, ఇది అహంకారంబు, ఇది కామం, ఇది క్రోధం, ఇది లోభం, ఇది మోహం, ఇది మదము, ఇది మహామాశ్చర్యం. షడ్ వర్గాలు. ఇప్పుడు నాకు చిరాగ్గా అసహ్యంగా ఉంది కదా, ఈ కోరికగా ఉంది, ఇది కావాలనే మోహంతో ఉంది, ఇది మదం, నాకు ఇది ఉందని అహంకరిస్తోంది, మాశ్చర్యంతో ఉంది. వాళ్ళకి అలా ఎందుకు ఉండాలి, నాకెందుకు లేకపోవాలని మాశ్చర్యం. అరిషడ్ వర్గం వారు నా చేత తెలియబడుతున్నాయి. ఇది కామం, ఇది క్రోధం, ఇది లోభం, ఇది మోహం, ఇది మదము, ఇది మహామాశ్చర్యంబు, ఇది జాగృతి, ఇది స్వప్నం, ఇది సుషుప్తి, ఇది తురీయంబు, ఇది మెలకువ. ఇప్పుడు నీకు తెలుస్తుంది కదా. అలాగే కళని తెలుసుకుంటున్నావు కదా, అలాగే నిద్రని తెలుసుకుంటున్నావు కదా. నిద్ర ఇలా ఉంది అని తెలుస్తోంది నీకు, కళ ఇలా ఉందని తెలుస్తోంది, మెలకువ ఇలా ఉందని తెలుస్తోంది. అలాగే ఇవి మూడు లేకుండా ఉన్నప్పుడు ఆ తురీయం, ఏది లేని ఆ ధ్యాన స్థితిలో ఉన్న అనుభవం కూడా తెలుస్తుంది. అవునా? ఇది జాగృతి, ఇది స్వప్నం, ఇది సుషుప్తి, ఇది తురీయం బటంచున్, అనవరతము సాధన నిర్దియం లేక.
నా ఎదుటతోచు నాంతర పదార్థముల నెల్ల నే నెరుంగుదునుగాన నిర్మల చిత్తరూపుడనౌదు రాజిత విచార రామచంద్ర. ఇదే స్వామి నువ్వు చెప్పిన దాని వల్ల నాకు తెలిసింది. అదే ఇది శరీరం అని నాకు తెలుస్తోంది, ఇది ఇంద్రియ దశకములని నాకు తెలుస్తోంది, ఇది పంచ తన్మాత్రలని నాకు తెలుస్తోంది, అలాగే ఇది పంచ ప్రాణాలని నాకు తెలుస్తోంది, ఇది మనసు, ఇది బుద్ధి, ఇది చిత్తం, ఇది అహంకారం అని నాకు తెలుస్తోంది. అలాగే మరి ఇది అరిషడ్ వర్గాలు, ఇది కామం, ఇది కామం, ఇది లోపం, ఇది మోహం, ఇది మదము, మహామాశ్చర్యంబు అని తెలుస్తోంది. నీకు నీ లక్షణాలు మిత్రులను చూసాడు, ఎంత కుటుంబం, ఎంత ఈర్ష్యపడుతున్నాడండి వాడికి ఎంత మోహం అనండి, వీడికి ఎంత కామం అనండి అని తెలుసుకున్నావుగా. నిన్ను మా దేవుడిగా నీకు అది ఏమీ లేవు, ఇతరుల లక్షణాలు చూసి తెలుసుకున్నాక కుళ్ళు కదవండి అంటే కదా. ఎంత ఈర్ష్యోనండి వాడికి అంటాం, అంటావా? తెలుసుకుంటున్నావు కాబట్టి కదా అంటావు. ఎంత కోపిష్టి పెదవో, ఉడికిమోతి పెదవో, క్రోధం మదనండి వాడికి అంటాం. తెలుస్తున్నాయి మరి నీకు? తెలుస్తున్నాయి. అవి నాకున్నాయంటే నువ్వు ఒప్పుకో, నీ అహంకారం మండ. కానీ ఇతరులో ఉన్నప్పుడన్నా తెలుసుకుంటున్నావు కదా, నీకు కూడా ఉన్నాయి కదా. ఉన్నాయి తెలుసుకుంటున్నావు. ఇది కామం, ఇది క్రోధం, ఇది లోభం, ఇది మోహం, ఇది మహామాశ్చర్యం బటంచు తెలుస్తుంది కదా. అలా ఇది జాగ్రత్త, ఇది స్వప్నము, ఇది సుషుప్తి, ఇది తుదీయం బటంచు అనవరతము అస్తమానం తెలుస్తూనే ఉంది నాకు. సాధన ఏమి తెలుసుకోవాలి నాకు, అక్కడ ఏ సాధన లేదు. ఏముంది అక్కడ? ఏం లేదు. సాధనం బెద్దియుం లేక నా ఎదురతోచు ఆంతర పదార్థములన్న, నా తెలివిలో తెలియబడే ఆంతర పదార్థములన్నీయు నే నెరుంగుదునుగాన, నేను నిర్మల చిస్వరూపండనవుదు రాజిత విచార. నువ్వు చెప్పిన బోధ ప్రకారం విచారణ చేసి చూస్తే ఇవన్నిటినీ తెలుసుకునే నిర్మలమైన తెలివినే నేను గాని, నా తెలివిలో తెలియబడేదేవి నేను కాదని తెలుసుకున్నానయ్యా రామచంద్ర అన్నాడు ఆయన. ఇష్టమైన పద్యం అంటే చెప్పండి. అది ఆంజనేయ స్వామి నుంచి, ఆంజనేయ స్వామి రామ పరబ్రహ్మ నుంచి, సద్గురు పరబ్రహ్మ నుంచి నేర్చుకున్నది. నేర్చుకుని వీడిని పరీక్షించడానికి రాముడు నీ నోటితో వినాలనుంది అన్నప్పుడు అంత స్పష్టంగా తన అనుభవం చెప్పాడు కదా. అదే ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి పుణ్యపాపాలు దేహానికి సంబంధించినవి, నువ్వు దేహం కాదు కాబట్టి పుణ్యపాపాలు లేవు. రాగద్వేషాలు మనసుకు సంబంధించినవి, నువ్వు మనసు కాదు కాబట్టి నీకు రాగద్వేషాలు లేవు. అవునా? అది వాటివి, అవి నీకు తెలుస్తున్నాయి. అందుచేత తత్వమసి, ఆ చైతన్యానివి నీవని గురువు చెప్పినప్పుడు ఓహో ఇవి నేను కాదు, ఇవి నాకు లేవు, తత్ ఇవి అన్నిటినీ తెలుసుకుని ఆ చైతన్య స్వరూపమునే నేనై ఉన్నాను అని గురువు చెప్పగా నువ్వు ఇలా వివేచించి చూసి తెలుసుకోమని నిర్మల చిస్వరూపుండనవుదును అని చెప్పాడుగా ఆయన. అయిపోయాడు తత్వమసి అవుదును అని తెలుసుకున్నప్పుడు, బ్రహ్మభావంతో జీవిస్తున్నప్పుడు ఇప్పటికేముంది, నా చిన్మయ స్వరూపం ఇదంతా తెలియబడుతోంది, వ్యవహారం అంతా సాగుతోంది. కానీ అది నేను కాదు, నాది కాదు, నేను లేకపోతే అది లేదు అని జీవిస్తున్నప్పుడు నువ్వు అన్నిటికీ సాక్షిగా ఉంటావు. అదే నీకు ఆఖరి జన్మ అవుతుంది అని తెలుసుకో. కాబట్టి మనం దీన్ని చక్కగా చెప్పుకుంటూ మిగతా బోధలన్నీ వదిలేసి చాతుర్మాసంలో వీటిని కనుక బాగా మననం చేసుకుంటూ ఉంటాయి, అనుభవానికి తెచ్చుకుంటూ ఉంటాయి, మన జన్మ ఈ జన్మే ఆఖరి జన్మ అవుతుంది. మానవ జన్మ వచ్చినందుకు సార్థకత్వము కూడా మనకి లభిస్తుందమ్మా. పుణ్యపాపాలు దేహానికి సంబంధించినవి. మరి దేహమే నువ్వు కానప్పుడు నీకు పుణ్యము లేదు పాపము లేదు కదా. పుణ్యాలు మనం దేహాలతో చేస్తాము, చేడు దేహంతో చేస్తాం కదా. అవును. కాబట్టి మరి సుఖాలు అనుభవించాలన్నా మరి దేహంతో అనుభవించాలి. అంటే దేహమే నువ్వు కానప్పుడు ఇంకా అనుభవింపజేసే పరికరమే నీకు లేదు.
ఫ్యాన్ ఉంటే కరెంటు ఉపయోగపడుతుంది కానీ ఫ్యాన్ లేనప్పుడు కరెంట్ ఏం చేస్తుంది? ఎలా ఉపయోగపడుతుంది? ఉపయోగపడదు. అలాగే అది దేహం నువ్వు కాకపోతే ఇంకా గొప్ప గోలంతా వదిలిపోతుంది. మరి రాగద్వేషాలు మనసుకు సంబంధించినవి. దేహంలో ఒక భాగమే కదా ఈ మనసు. అవును. ఒక దేహాన్ని పట్టుకొని ఉంది అది. ఆశ్రయంలో ఉంది మనసు. అవునా? అంతఃకరణ కూడా. అవి లోపలివి. ఇది బయటిది. ఇది క్రియాన్వితము, అది భావాన్వితము. అంతే. భావము క్రియ, భావము క్రియ అంతే కదా. అంతే. ఆ భావాలేమో మనసువి. మరి ఆ మనస్సు కూడా నువ్వు కాదు కదా. కాదు. అప్పుడు నీకు రాగం లేదు, ద్వేషం లేదు. దేని మీద రాగం పెట్టుకుంటావు, దేని మీద ద్వేషం పెట్టుకుంటావు. పెట్టుకోవడానికి అక్కడ నీ పరికరం లేదు. ఒకవేళ లేదా అంటే మనకు ఉంది కదా అత్తయ్య అనొచ్చు. ఉంది కానీ దాన్ని వాడుకోవాల్సిన అవసరం లేదు. ఉంది వాడుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని నువ్వు ఆ మనసు అనే పరికరాన్ని అప్పటికే ఆ పని అవ్వడం కోసం మాత్రమే వాడుకు వదిలేస్తున్నావు. అవును. అయిపోయింది. దానివల్ల నీకేమనుకుంటుంది? మళ్ళీ వదిలేస్తున్నావు ఎప్పటికప్పుడు. అంచేత అది మళ్ళీ నేను మననం చేసి దానికి ఈడ్చుకెళ్ళడం లేదు. అవునా? అలాగా భావనకి సూక్ష్మమైన అంతఃకరణని అదే లోపల శరీరాన్ని, దాని వ్యవహారానికి బయట శరీరాన్ని భావించడము, దేహంతో వ్యవహరించడం, వదిలేయడం. అందుకే ఏంటంటే ఆలోచనలు కూడా పొద్దున్నే లేచి వంట చేయాలి అని ఒక ఆలోచన కదా. ఆ ఆలోచన వంట చేస్తున్నంతసేపు వంటకి సంబంధించి అయితే ఆలోచన నీకు బంధం ఇవ్వదు. ఏం బంధం ఇస్తుంది? నువ్వు వంట చేస్తూ మరి వంట చేస్తున్నానన్న భావనే ఉంటుందా, ఉండడం లేదు. ఏవేవో భావాలు వచ్చేస్తున్నాయి. అంచేత వంట చేయాలి అన్న అది ఆలోచనే అయినా అది వంటకి సంబంధించిన ఆలోచనే అయితే బంధం లేదు. వంట చేయాలన్న ఆలోచన వంట చేయిస్తాను ఎలా ఎలా చేయాలంటే మళ్ళీ భావిస్తేనే చేస్తుంది కదా శరీరం. పని అయిపోయింది అంతే. అలాగే బజార్కి వెళ్ళాలి, షాపింగ్కి వెళ్ళాలి అన్న ఆలోచన తప్పేం కాదు. వెళ్ళావు, ఆ షాపింగ్ ఎంత చేయాలో అంత చేసావు, వచ్చావు, ఇంక వదిలే. అది బాగుంది, మళ్ళీ తెచ్చి మళ్ళీ తిరగేయడం బెరగేయడం, అది బాగుందా, ఇది బాగుంది, ఇది మళ్ళీ తిరిగి ఇచ్చేద్దామా, ఇది మార్చుకుందామా, ఇది ఇది దానికంటే బాగుందా, ఇది ఇంకా దాని గురించి పదే పదే నువ్వు ఆలోచిస్తున్నప్పుడు ఆ ఆలోచన నీకు వాసన అవుతుంది. చేసావు, అయిపోయిందంతే. అక్కడికక్కడ ప్రతి పనిని అంటే జీవనానికి అవసరమైనంత పని కనుక మనం చేసుకోవడానికి వాడుకుంటే మనస్సు శరీరము కూడా మనకి బంధం కావు. ఎంత అవసరం అంత. అప్పుడు ఏమైపోతుంది అనమాట, అది మనకి ఆధీనంలో ఉండి మన పరికరంగా ఉందన్నమాట. ఇంతకు ముందు దాని పరికరంగా కాకుండా అది మనమే అయిపోయాం కాబట్టి దాని ఆధీనంలోకి మనం వెళ్ళి అది ఆడించినట్టుగా ఆడాం. క్లియర్ గా అది. ఇప్పుడు రాగం ఎందుకుంటుంది నీకు? ఏముండదు. ఇప్పుడు అయ్యింది. ద్వేషం ఎందుకుంటుంది? అది కూడా అయ్యింది. కొన్ని నువ్వు అనుకుని వస్తాయి, కొన్ని నువ్వు అనుకోనివి కూడా వస్తాయి. అది అంత అనుకుని వచ్చినా అది క్రియే, అనుకోకుండా వచ్చినా అది క్రియే. అవునా? ఆ క్రియ వచ్చింది, ఆ క్రియ జరిగింది, వెళ్ళిపోయింది అంతే. దాన్ని మళ్ళీ మళ్ళీ ద్వేషం అంటే నీకు అయిష్టమైన క్రియ అనుకున్నా, మళ్ళీ మళ్ళీ అనుకోపోతే ఏముంది? ఇంకా ఏం లేదు. అయిపోయింది కదా, అయిపోయిన పని గురించి అనుకోవడం ఎందుకు? ద్వేషం లేదు. అలాగే మంచి పని కదా, ఇష్టమైన పని, అది కూడా అనుకోకుండా వచ్చింది, అయిపోయింది, ఇంకెందుకు? ఎప్పటికప్పుడు అది ఇప్పుడు ఇది ఇంతే, ఇప్పుడు ఇది అంతే అన్నట్టుగా ఉండడం అన్నమాట ఇది. అప్పుడు మనసు దేహము పనిచేస్తూ ఉన్నా కూడా నీకు బంధం ఉంటుంది అంతే. కొంచెం బాగా తేలిగ్గా అర్థమవుతుందని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ మాట. తర్వాత నీకు రాగం లేదు, ద్వేషం లేదు, మనసే నువ్వు కాదు కదా. అలాగే తత్వమసి, ఆ చైతన్యమే నీవు అని నీకు తెలిసినప్పుడు ఏముంది? ఇంతకు ముందు ఈ దేహం అంటే ఈ నేను వాణిని అనేటువంటి భావన కదా. నేనే వ్యవహారం చేస్తున్నప్పుడు నాకు ఈ రాగద్వేషాలు, సుఖ దుఃఖాలు, ఈ బంధాలు, మోక్షాలు ఉన్నాయి.
ఇప్పుడు అవి నేను కాదు అని వదిలేసావు. ఉమ్, వదిలేసి ఇక నేనేమిటి అంటే అది. ఏది అంటే ఇవన్నిటికీ ఏది ఆధారమై ఉన్నదో ఆ తత్, ఆ బ్రహ్మ పదార్థం, ఉమ్, అంటే చైతన్యం. అదే నేను అని తెలిసింది. ఉమ్, అప్పుడు నిరంతరం నువ్వు బ్రహ్మ భావనతోనే నేను బ్రహ్మమును, చైతన్యమును అన్న దాంతోనే జీవిస్తున్నావు. ఉమ్, అప్పుడు నువ్వు అన్నిటికీ సాక్షిగా ఉంటావు. ఇదే నీకు ఆఖరి జన్మ అయిపోతుంది. అన్నిటికీ సాక్షిగానే ఉండడం, సాక్షిగా ఉండవలసిన పని కూడా లేదు. నువ్వు కాదు. ఇప్పుడు నువ్వు మీ ఇంట్లో ఒక గిన్నెనో, స్టవ్‌నో, కుక్కర్‌నో, మిక్సీనో వాడుకుంటున్నావు. ఉమ్, అవసరమైనప్పుడు వాడుకుంటా వదిలేస్తావు. అవునా? ఆ, ఇక సాక్షిగా ఉండే పని కూడా ఏముంది. అది నువ్వెలాగూ కాదుగా. కాదు. సాక్షిగా ఉండడం అంటే అవసరమైనప్పుడు వాడుకొని వదిలేయడం అన్నమాట. ఆ, మరి ఉమ్, సాక్షిగా ఉంటే అవన్నీ అలా జరుగుతూ ఉంటాయి. ఇలా చూస్తూ ఉంటానన్నమాట నేను అని చాలా మంది అనుకుంటారు. ఉమ్, ఉమ్, సాక్షి అంటే మూడో వాడు కదా! ఉమ్, ఇద్దరు దెబ్బలాడుకుంటుంటే మూడో వాడిని సాక్షి అంటాం. అవునా? చూసేవాడు. చూసేవాడు. వాడికి వాళ్ళిద్దరిలో తప్పొప్పులు తెలిస్తే రాగద్వేషాలు లేకుండా అసలేం జరిగిందో చెప్తాడు. ఉమ్, వాళ్ళిద్దరిలో ఇద్దరు కూడా తనదే కరెక్ట్ అంటారు. అవతలోడు వాడే కరెక్ట్ అంటాడు. కానీ ఆ మూడో వాడు మాత్రం ఇద్దరిలో ఉన్న లోపాన్ని గ్రహిస్తాడు. అవునా? ఉమ్, అప్పుడు సాక్షి అంటాం మనం. ఉమ్, ఇక్కడ సాక్షి అన్నప్పుడు ఇక్కడ కాపలా కాసి సాక్షిగా ఉండవలసిన పని కూడా లేదు. అది అది నువ్వు కాకుండా ఉండడమే సాక్షిత్వం. అంటే వాళ్ళిద్దరిలో ఏ ఒక్కడు తను కాకుండా ఉండడమే కాదు. సాక్షిత్వం. సాక్షిత్వం అదే. అందుకే అటువంటి వాడినే వాడి చుట్టం, వీడి చుట్టం కాని వాడినే సాక్షిగా తీసుకుంటారు. ఉమ్, అవునా? ఉమ్, ఎవడి చుట్టమైనా వాడు అటువైపు చెప్తాడు కదా! అవును. అంచేత. బాహ్యంగా. ఉమ్, సాక్షిత్వం అంటే కాకుండా ఉండడమే సాక్షిత్వం. ఏదో పట్టి చూస్తూ ఉండమని కాదు. ఉమ్, అర్థమైందా? ఆ, అలా కనుక బ్రహ్మమై ఉన్నావు అంతే. ఇంతకుముందు అవన్నీ నేననుకున్నవి, నావనుకున్నవన్నీ కూడా నేను నావి కావు అనుకున్నావు. వ్యవహారం మాత్రం వాడితోటే జరుగుతుంది పరికరాలుగా. ఉమ్, అంతే. అలా గనుక జీవిస్తే ఇదే ఆఖరి జన్మ. ఇంకెందుకు ఇప్పుడే వదిలేసావు దాన్ని. హ్మ్. ఇది అంటాడు. అని చెప్తూ మేఘ సంపర్కం వల్ల నీరు మంచుగడ్డ అయినట్లుగా మాయా సంపర్కం వల్ల ఆత్మ ప్రపంచంగా మారింది. ఉమ్, మేఘాలు మబ్బులు పట్టేయడం వల్ల సూర్యుని వెలుగు ప్రసరించకపోవడం వల్ల నీరు కాస్త గడ్డ కట్టేసింది. ఉమ్, కానీ గడ్డ రూపంలో ఉన్నదంతా నీరే. ఆ, నీటిని విడిచి గడ్డ లేదు. మంచుగడ్డ ఉందా? లేదు. మంచుగడ్డగా ఉన్నది నీరే. ఉమ్, ఎందుచేత మేఘ సంపర్కం వల్ల ఉమ్, మబ్బులు కమ్మేసాయి. సూర్యుని యొక్క ప్రకాశాన్ని అడ్డగించాయి అవి. ఉమ్, అడ్డగించడం వల్ల ఏమైపోయింది? ప్రకాశం తగలకపోవడం వల్ల నీరు గడ్డ కట్టేసింది. ఉమ్, అలాగే మాయా సంపర్కం వల్ల ఆ పరమాత్మే ప్రపంచంగా కనిపిస్తున్నాం. ఉమ్, అక్కడ మేఘం అడ్డు వచ్చినట్లు ఇక్కడ మాయ అడ్డొస్తుంది. మాయ అంటే అజ్ఞానం. అజ్ఞానం వల్ల కదా ఉమ్, అంటే అది గడ్డే అనుకుంటాం. నీటిని ఉమ్, గడ్డగానే చూస్తాం కదా! అవును. కానీ అది నీరే అని మనం గలమా మరి? గడ్డలాగా కనపడుతుంది నీరంటారు ఏమిటండి అంటుంది. ఉమ్, సూర్యుడు వచ్చేది కూడా గడ్డే. ఆ మంచు ప్రదేశాల్లో హిమాలయాలు చూసినప్పుడు తెలుస్తుంది అనమాట. చక్కగా అనవర్తంగా అలా ప్రవహిస్తున్నటువంటి ఆ నీరు ఉన్నట్టుండి చటుక్కుని గడ్డగట్టేసింది. ఉమ్, ఇప్పుడు ఆ ప్రవాహాన్ని దాటి అవతల పట్టుకు మనం వెళ్ళలేము. నీరుగా ఉన్నప్పుడు. అవును. వెళ్ళేటప్పుడేమో ఎలాగో నావో దేంతో దాటి వెళ్ళాం అక్కడికి వంతెన. మళ్ళీ వచ్చేసరికి గడ్డగట్టేసింది. ఉమ్, ఆమె నడిచేలా వచ్చేయచ్చు. అవును. అవునా? ఉమ్, అంతకు ముందటి నీరే. అవునా? ఉమ్, ఇప్పుడు గడ్డైపోయింది. ఉమ్, కానీ మనకు తెలుసు కదా అది నీరే గడ్డ కట్టింది. ఉమ్, అందుకే పట్టించుకో. అలాగే వాడుకున్నాం కదా మరి ఈజీగా. ఉమ్, అలాగే
మాయా సంపర్కం వల్ల ఏమవుతుంది? ఆత్మ ఆ పరమాత్మే జగద్రూపంగా మారి కనిపిస్తుంది మనకి. ఇది మంచిగా మారి కనిపిస్తున్నట్లు అది మంచాకారములో ఉన్నను మంచులో అణువణువు నీరే అయి ఉన్నట్టు ఈ జగత్తు ఆత్మే జగదాకారంలో ఉన్నను దీన్ని అణువణువున ఆత్మే ఉంది. అజ్ఞాన భావం వల్ల ఇలా గడ్డ కట్టింది. ఈ నానా రకాల ఏకమైన ప్రకాశ స్వరూపం అనేకమైన నామరూపాలతో కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి మనం? ఇలా కనిపిస్తున్నదంతా ఆ పరబ్రహ్మమే, అదే ఇది అని చూడాలి. ఇప్పుడు ఇది నేను అనుకుని చూశాను తల్లి ఇంతకు ముందు. ఇప్పుడు ఇది నేను కాదు, ఇది ఉండడానికి ఆధారమైన ఆత్మనే నేను అని చూపించారు మనకి. ఇప్పుడు మరి దీనిని ఎలా చూడాలి? ఇది నేనే కదా, ఇది నేనే కదా, అంటే గడ్డ కట్టి ఒక ఆకారంలో కనిపిస్తుంది. ఎప్పుడైతే గడ్డ భావన వదిలేసి దానికి ఆధారమైన నీటి భావన నీకు తెలిసిందో అది నీదే. అలా సూర్యుడు లేకపోవడం వల్ల అలాగా అంతే అనుకుంటావు. అలాగే నీకు ఎప్పుడైతే ఇది నేను కాదని వదిలేసి దీనికి ఆధారం ఏంటంటే మరి మంచికి ఆధారం ఏమిటా అని చూసినప్పుడు నీరని తెలిసింది కదా. ఎందుకు ఇది గడ్డగా ఉంది అంటే సూర్యప్రకాశం లేదు గనక. అవునా? లేదు గనక అది గడ్డ కట్టి ఆకారంలో కానీ అది నీదే అని ఆ ఉపమానాన్ని మనం గ్రహించినట్టు ఇప్పుడు ఈ జగత్ రూపంలో ఈ దేహ రూపంలో కనిపిస్తుంది పరమాత్మే. సత్యజ్ఞానం లేని కారణంగా ఇదే నేనుగా నాకు అనిపిస్తుంది. ఇదే నానా రూపాలతో ఉన్నట్లు కనిపిస్తుంది. అవునా? ఎవరికి? ఆ నేనెవరు? ఈ నానా రకాల రూపాలతో ఉన్న దానిని ఎరుగుతున్నటువంటి బ్రహ్మము. కాకపోతే ఎట్లా తెలుస్తుందమ్మా? తెలియదా? ఇప్పుడు మనకి మంచు నీరు అవినాభావంగా ఉన్నాయి కదా. అవునా? కరెక్ట్ గా తెలుస్తుంది కదా మనకి. తెలుస్తుంది. అలాగే జగత్తు ఈశ్వరుడు అవినాభావంగా ఉన్నాయి. ఇక్కడ క్లారిటీ ఎందుకు లేదు? ఎందుకు కడుక్కోవాల్సి ఆలోచించాల్సి వస్తుంది? అక్కడ ఆలోచించుకోవాలి. మనకు తెలుస్తుంది కానీ ఆలోచించాలి. ఎందుకు ఆలోచించవలసి వస్తుంది? డౌట్ ఎందుకు? మంచు నీరు వేరు కాదు, ఒక్కటే. ఆ గడ్డ ఆకారంలో తోస్తుంది అంతే, అది నీరే అంతే. ఇంకా అది బ్రహ్మాదులు వచ్చి అది కాదు అని అనలేం కదా. పైగా సూర్యప్రకాశం వచ్చేసరికి తన స్వరూపాన్ని పొందిస్తుంది అది. అది కూడా మనకు తెలుస్తుంది. అంటే దాని పట్ల మనకి సూర్యప్రకాశం లేకపోవడం వల్ల మంచు నీరు గడ్డ కట్టి మంచు ఆకారంలో కనిపిస్తుంది, కానీ అది నీరే అన్న దానిలో ఇంకా అస్సలు ఏ విధమైనటువంటి సంశయం లేకుండా తెలిసింది. మరి ఇప్పుడు ఈ దేహం అంటే ప్రపంచం కదా. ఈ దేహము ఈ నానా రకాల రూపాలతో తోస్తున్న ప్రపంచమును అసలు ఇది ఆ బ్రహ్మమే, ఆ చైతన్య స్వరూపమే, ఆ పరమాత్మే ఈ జగత్ రూపంలో అవినాభావంగా ఉంది. పరమాత్మే ఈ ప్రపంచ రూపంలో అవినాభావంగా ఉంది. నీరు మంచు విడదీయడానికి వీలు లేనట్లుగా ఆ పరమాత్మ ఈ జగత్తు అవినాభావంగా ఉంది అంతే. ఇది తెలియాలి. ఇక్కడ ఇదెందుకు తెలియదు? అక్కడ సూర్యుడు లేకపోవడం వల్ల గడ్డగా కనిపిస్తోంది నీరు. ఇప్పుడు ఇది మరి పరమాత్మ కనిపించకుండా ప్రపంచంగానే దేహంగానే ఎందుకు నాకు అనిపిస్తోంది అంటే ఏమిటనమాట? సత్య జ్ఞానం లేని కారణంగా.
సత్యజ్ఞానం అంటే ఏమిటి? ఏమిటి అంటే ఈ నానా రకాల రూపాలతో అనేక వైవిధ్యాలతో తోచుచున్న ఈ జగత్తు ఎవరి చేత తెలియబడుతోంది? నా చేత. మరి నేను ఏదై ఉన్నాను? తెలివై ఉన్నాను. అనేటువంటి ఆ ప్రకాశమై, ఆ పరమాత్మై, ఆ బ్రహ్మమై ఉన్నాను గనక తెలియబడుతుంది. ఉమ్, ఆ మరి నువ్వు కూడా ఆ ఈ ప్రపంచమే అయిపోతే ఎవరికి తెలియబడుతుంది అది? ప్రపంచానికి దానికి అదే తెలియదు, ఉనికి లేదు కదా. ఉమ్, ఉమ్. మరి దానిని ఎవరు గుర్తిరుగుతున్నారు? నేను మరి నువ్వేదై ఉంటే? తెలివై ఉంటే మరి ఇప్పుడు నువ్వు తెలివివా, లేకపోతే మనస్సు, బుద్ధి, శరీరము, నానాత్వంతో కూడిన జగత్తువా? తెలివిని. మరి ఇంకా డౌట్ ఏంటి? ఇది తెలుసుకుంటే సత్యజ్ఞానం ఉదయించినట్లు. ఉమ్, ఎప్పుడు సత్యజ్ఞానోదయం అయ్యిందో అప్పుడు దేహేంద్రియ మనోబుద్ధులు వాటి వల్ల తెలియబడే నానాత్వాలు అన్నీ కూడా నా దివ్య ప్రకాశమును విడిచి వేరే లేవు. ఉమ్, నీరే గడ్డగా ఉన్నట్లు నేనే జగత్తుగా ఉన్నాను. అవునా? ఉమ్. ఇప్పుడు జగత్ అంటే ఏమని చెప్పాలి? నేనే నేనంటే ఏమని చెప్పాలి? పరమాత్మ. అది సంగతి. అమ్మయ్య, ఒక కొలిక్కొచ్చింది ఇప్పుడే బుర్రా. ఓం నమ శివాయ మంత్రం ఇక్కడ బాగా పనిచేస్తుంది. మరి ఏంటి అనుకుంటున్నావు? ఇవన్నీ చదివేసుకున్న అత్తే బోడి సార్లు చెప్పేశారంటారు మీరు. ఇలాగ ప్రతి ఈ విభజన అంతా పక్కాగా ఓం నమ శివాయ మంత్రం దానిలో ఉంది కదా మరి. ఉమ్, మరి ఆ విభజన తెలుస్తోంది. ఏముంది? ఏం లేదుగా. ఉమ్. ఇంకేముంది? నా మా శివాయ, యా వాసి మా నా, అంతేనా? ఉమ్. కింద నుంచి వెళ్తే అది, పైనుంచి వస్తే ఇది. యా అంటే భూమి, ఉమ్, ఆ వా అంటే వారి, నీరు కదా. ఉమ్, సి అంటే సిఖి, ఉమ్, మా అంటే మరుత్తు, ఉమ్, నా అంటే నభం, ఉమ్. ఓం అంటే పరబ్రహ్మ. ప్రాణైన పరమాత్మ తెలివి స్వరూపం. ఓం తెలివి ప్రకాశిస్తోంది. ఆ తెలివే నా నభమై, మా మరుత్తై, సి శిఖై, వా వారుణై, యా పృథివై. అదే ఇలా కనిపించింది. గడ్డ గట్టి కనిపించింది, ఆకృతి కలిగి కనిపించింది. ఉమ్, అవునా? ఉమ్. దానినే నువ్వు ఈ యా అనే పృథివీ ఏది అని చూస్తే పృథివేది? వారిని, నీరే. నీరే. మరి ఈ నీరేది? శిఖి. ఈ శిఖేది? మరుత్. మరుత్. మా మరుత్తేది? నభం. నాభమేది? శివం. అంతేనా? అంతే. మరి ఇంకా మరి ఏ గురువైనా దిగొచ్చి ఇంకా ఏమైనా వివరణ ఇవ్వగలిగితే మనం ధన్యులమే. అదమ్మా తల్లి. అందుచేత మేఘ సంపర్కము వల్ల నీరు మంచుగడ్డ అయినట్లుగా మాయా సంపర్కం వల్ల ఆత్మ ప్రపంచంగా మారింది. అంతే. అజ్ఞానం వల్ల, సూర్యుని ప్రకాశం లేని కారణం వల్ల నీరు మంచైనట్లు, మాయ ప్రభావం వల్ల ఇదిగో ఆ పరమాత్మే జగద్రూపంగా మారినట్లు కనిపిస్తుంది. ఆవిరే నీరుగా మారింది. మబ్బుల్లో పడి వడగళ్ళుగా మారినట్లు మళ్ళీ ఆ నీరు ఆ ఆవిరే కదా. మబ్బుల్లో పడేసరికి పూర్తిగా కరగకుండా ఆ నీరు కాస్త వడగళ్ళుగా పడుతుంది కింద. మళ్ళీ మబ్బు అడ్డొచ్చేస్తే వేడి తగలకపోవడం వల్ల నీరుగా కాకుండా వడగళ్ళుగా పడుతుంది కింద. అవునా? వడగళ్ళు కరిగిపోయినను నీటికి నష్టమే ఉన్నది. ఏం లేదు, మరి నీరే. వడగళ్ళ ఆకారం పోతే నీరుగానే మిగులుతుంది. వడగళ్ళుగా ఉన్నప్పుడు నీరే, మధ్యలో మేఘం అడ్డొచ్చింది, అంచేత నీరు గడ్డ కట్టి వడగళ్ళుగా పడింది. అవునా?
అలాగే ఈ ఆత్మయే మాయా సంకల్పం వల్ల సంపర్కం వల్ల ప్రపంచంగా తోస్తుందంతే. అంతే. ఈ దేహం నేనన్న అజ్ఞాన భావన మాయ. ఉమ్, దాని వల్ల ఈ అనేక రూపాలుగా రూపం నేను అనుకునేసరికి మిగతావన్నీ నీకంటే వేరైన వాటిగా కనపడుతున్నాయి. ఉమ్, ప్రపంచం నాశనమైనా ఆత్మకెనడూ నష్టం లేదు. లేదు. మంచు ఆకారం పోయినా నీటికి నష్టం లేనట్లు ఉమ్, ఈ దేహాకారం పోయినా నాకు నష్టం లేదని బాగా తెలుసుకోండి, అప్పుడే దేహాత్మ బుద్ధి పోతుంది. ఉమ్, ఏమన్నా మంచుగడ్డ కరిగిపోతే నీటికి ఏమైనా నష్టమా? లేదు. లేదు. అలాగే ఈ ఘనీభవించిన దేహం మళ్ళీ ద్రవీభవించి పోతే ఈ రూపం నశించిపోతే రూపంలో ఉన్నటువంటి తేజస్సుకి ఏమిటి నష్టం? ఏమీ లేదు. దీనిలోనే తెలివి స్వరూపమైన నీకు ఈ రూపం నశించిపోతే వచ్చే నష్టం ఏముంది? అది ఎంత బాగుందమ్మా, ఉమ్, క్లియర్ గా ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా ఉంది కదా. మరి ఉమ్, మరి ప్రపంచం నాశనమైనా ఆ చైతన్య స్వరూపమైన నాకు ఆత్మనైన నాకు ఎన్నడూ నష్టం లేదు కదా. ఉహు, నాశనమే లేని నేను నాశనం అయ్యేటువంటి ఘనీభవించిన రూపం నేనని అనుకోవడమే మాయ. అందుచేత అది నశిస్తే నేను నశిస్తాను అనుకుంటున్నాను. అవునా? మేఘ సంపర్కం వల్ల నీరు గడ్డ కట్టే ఆకారాన్ని ధరించింది. ఆ, ధరించినప్పుడు అది నీరే. సూర్య సంపర్కం వల్ల కరిగిపోయి ఆకారం పోయింది, అయినా నీరే. అలాగే దేహమందు ఉన్నను నేను ఆ పరమాత్మనే, దేహము లేకపోయినను నేను పరమాత్మనే. దేహం నశిస్తే చైతన్య స్వరూపమైన నాకు మరి నష్టమేమున్నది? ఏమీ లేదు. అదే అది చెప్తున్నాను కదా అత్తయ్య, ఇంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఓం నమ శివాయ మంత్రం డిటో 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 ఇది. మంత్రార్థం అందుకే మంత్రం చెప్తే మనం ఉమ్, చెప్పాలి. ఆ మంత్రార్థం సరిగ్గా మన మాయ ఉండడం వల్ల అర్థమైనట్టు ఉంటుందే గాని అనుభవం కాదు. ఉమ్, మాటి మాటికి మంత్రాన్ని మంత్రార్థాన్ని మననం చేస్తూ చేస్తూ ఉంటే ఇలాగ విడిపోతుంది. అదే. కాబట్టి ప్రపంచం అంతా నాశనం అయిపోయినా ఆత్మ ఇంకేముంది, ఆత్మకేం నాశనం లేదు ఉంది కదా. ఆహా. అచేద్యోయం అదాహ్యోయం అక్లేద్య శోష ఏవచ నిత్యః సర్వగతః స్థాణుః అచిలోయం సనాతనః అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయం ఉచ్యతే తస్మాదేవం విదిత్వైను నాను శోచితి మర్హసి. ఇంకెందుకు ఏది పోతుందో ఏడుస్తావు? మరి దేని వల్ల నీకు నాశనం ఉంటుంది? ఎవరు నిన్ను నశింపు చేయగలరు? నువ్వెప్పుడూ లేకుండా లేవు కదా. ఘనీభవించి ఆకృతి ధరించి ఉన్నను నువ్వు ఉన్నావు, ఉమ్, ఆకృతి ద్రవీభించి నశించినను నువ్వు ఉంటావు. ఇక దేనికి ఏడుస్తావు అర్జున అని. మరి అందుకే భగవద్గీత నిరంతర ప్రతి శ్లోకము మననం చేసుకుంటూ అనుభవిస్తూ గనక భగవద్గీతను ఆశ్రయిస్తే ఇక ముక్తుడు కానివాడు ఉండడు. అందుకే ఇక్కడ ఈ 4 నెలలైన భగవద్గీతను బాగా మననం చేసుకుంటూ అర్థం చేసుకుంటారని మనకి చాతుర్మాస దీక్షల్లో అది పెట్టారు. దాన్ని అలవాటు చేసుకున్న తర్వాత ఇక మామూలు రోజుల్లో కూడా ఆ అలవాటు మనకి అన్నం తినడం అలవాటైన వాళ్ళు టైంకి అన్నం తిన్నట్టు అది దాని మననంలో పడిపోతాం. ఉమ్, అంచేత నీటి నుండి వచ్చిన కెరటాలు బుడగలు నిరుగు నీటి కంటే వేరు కానట్లుగా ఆత్మ చైతన్యము నుంచే వచ్చిన మనము మరియు ప్రపంచము ఆత్మ కంటే వేరు కాదు కదా. కాదు. అది అలాగే నదులన్నీ సముద్రంలో కలిసిపోయినట్లుగా మానవులు ఎన్ని జన్మలెత్తని ఏదో ఒక జన్మలో ఆత్మజ్ఞానాన్ని అభ్యసించి ఈ త్రివిధ వాసనలు వదిలేసి, అంటే ఏమిటి? దేహవాసన, శాస్త్రవాసన, లోకవాసన, ఉమ్, పరమాత్మలో లయం అవ్వవలసిందే, తప్పదు. ఉమ్, అప్పటి వరకు ఈ జనన మరణ చక్రంలో తిరగవలసిందే. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహు దుస్తారే పాహి మురారే కృపయా పారే.
చాలు నాయనా. మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం. ఎన్నాళ్ళు. ఎన్ని జన్మలు తీసుకోవడం. ఇక వద్దు నాయన ఈ చావు పుట్టుకల ఈ సంసారం చాలా కష్టంగా ఉంది. అస్సలు ఇష్టంగా లేదు. నన్ను రక్షించు దీని నుంచి అంటారు మరి భజగోవిందంలో శంకర భగవత్పాదుల వారు. అది తెలియాలి. తెలిస్తే కదా బాధపడతావు. వద్దు అని ఎప్పుడు అడుగుతావు? దాని వల్ల వచ్చే చేటు నీకు తెలిసినప్పుడు. నాకు అసలు నా శరీరం వల్ల నాకు చేటు అని నాకు తెలియట్లేదుగా. ఇంకెందుకు వద్దాం బాబోయ్ పోతుందంటే చాలు భయం వేస్తుంది మనకి. అవునా? ఈ దేహం పోతుందంటే భయం, దేహానికి సంబంధించిన వస్తువులు పోతాయంటే భయం, ఇళ్ళు ఆస్తులు పాస్తులు పోతాయంటే భయం, బంధుమిత్రులు పోతారంటే భయం. ఇంత భయంతో బ్రతుకుతూ దేనికోసం భయపడుతున్నావో దాని విలువలేనితనాన్ని గ్రహించిన రోజున దాన్ని అవలీలగా వదిలేస్తావు కదా. నేను విలువలేనితనం తెలియకపోవడం వల్ల మళ్ళీ ఇది పోతుందేమో అని భయం, దీనికి సంబంధించిన పోతాయేమో అని భయం. అవునా? మళ్ళీ భయపడుతూనే ఉంటావు. కానీ భ్రమను వదిలించి ఎందుకు ఇంత భయపడిపోయి 3 నాళ్ళు తుమ్మితే ఊడే ముక్కు లాంటి ఈ దేహము, ఈ బంధుమిత్రులు, ఈ ఆస్తిపాస్తులు, ఈ ఐశ్వర్యాలు, ఈ లోకము, ఈ లోకం నుంచి వచ్చే సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడా ఏమైనా శాశ్వతంగా ఉంటాయా? ప్రతి క్షణం వాటిని అనుభవిస్తూ వాటిని పొంది ఉన్న సరే భయంతో కదా నువ్వు అనుభవిస్తున్నావు. భయంతో ఉంటూనే నాకెంత బాగుందో నాకు భయం లేదంటావు. మరి ఎవడు భయం లేకపోవడం వల్ల కదా నిర్భయంగా అలా తిరిగేసి మనుషులై పుట్టాక కూడా మధ్యలో బతికేస్తున్నాడు. నిజంగా భయం ఉంటే అలా బ్రతుకుతామా? క్షణం కూడా ఏమిటిది ఇలా అయిపోతుంది, రేపేమవుతుందో తెలియదే, ఆ తర్వాత ఏమవుతుందో తెలియదు. ఏమిటో నిన్న లేని వాళ్ళు ఈవేళ వచ్చి జీవితంలో కలుస్తున్నారు, ఈవేళ ఉన్న వాళ్ళు రేపటికి లేకుండా పోతున్నారు. అలాగే మంచి చెడ్డ, తప్పు ఒప్పు, కష్టం సుఖం ఇవన్నీ కూడా ఇలా వస్తున్నాయి పోతున్నాయి. ఎప్పుడూ పోతూనే ఉంది. అని పోతానేమో అని భయం, పోతుందేమో అని భయంతోనే బ్రతుకుతే నేను భయంతో బ్రతుకుతున్నాను అనుకో నీకు తెలియట్లే. అదిగో అదే మాయ. పట్టి చూడు, లేచింది మొదలు సాయంత్రం వరకు భయం లేకుండా నిశ్చింతగా బ్రతుకుతున్నావా? అందరూ నిశ్చింతగానే బతుకుతున్నారు మరి. అంటే భయమే గడ్డ కట్టేస్తుంది, ఆ భయమే బ్రతికేస్తుంది. అంతే. మరి తను తాను గుర్తించట్లేదుగా. అంతే. అందుకే అంత నిశ్చితగా అయ్యి బాబా ఏ క్షణానికి ఏమవుతుంది, ఎందుకు ఇస్తారా ఇదంతా పోయేదే కదా ఎవ్వరు అనుకోవట్లేదు. పోతూనే ఉంది, చూస్తూనే ఉన్నాం. అయినా సరే ఆ లక్షణాలు, ఆ వాసనలు, ఆ వ్యవహారాలు, ఆ అజ్ఞానం పోవడం లేదు. ఎందుకంటే సరి అయిన సూర్య తాపము లేకపోవడం చేత ఇంతో అంత కరిగినట్టు కనిపించినా గడ్డకట్టేస్తుంది మళ్ళీ. సరి అయిన సూర్యతాపం అంటే నదులు ప్రవహించిపోతూ ఉంటుంది. ఆ మంచే కదా ఇప్పుడు మనకి నదులు. అలాగే ఎవరికైతే దీని నిజ స్వరూపం, దీని అనిత్యత్వం, దీని వల్ల కలిగేటువంటి దుఃఖం, భయం, బాధ తెలిస్తే వాడు ఎలా ఉండగలడు? దాన్ని పట్టుకొని వేళ్లాడుతూ ఉండలేడు. అందుచేత ఎప్పుడైతే నదులన్నీ సముద్రంలో కలిసి గడకట్టి ఎప్పటికైనా మంచు కరిగి నీరవ్వాల్సిందే. ఎప్పటికైనా ఈ అజ్ఞానం ఇంకా కొన్ని కోట్ల జన్మలు ఎత్తావు కాబట్టి ఇంకా ఈ జన్మ మృత్యుల్లో పడి దొల్లే దరిద్రం నీ అజ్ఞానం గండ కట్టేసి ఉంది అంత గట్టిగా. కానీ ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఆఖరి ఒక జన్మలో ఆత్మజ్ఞానాన్ని అభ్యసించి దేహవాసన, శాస్త్రవాసన, లోకవాసన వదిలేసి పరమాత్మలో లయమవ్వలసిందే. అప్పటి వరకు ఈ జనన మరణ చక్రంలో తిరగవలసిందే. బాబోయ్ ఈ కష్టం, బాబోయ్ ఆ కష్టం, ఇది ఏమైపోతుంది కలలాడుతూనే బ్రతుకుతున్నాం కదా. ఇంకంతే, మళ్ళీ రేపు ఇంకో జన్మ వచ్చిన ఇదే బ్రతుకు. ఏమో ఇంతకైతే ఘోరమైన బ్రతుకు రావచ్చేమో ఎవరికి తెలుసు. నీ అజ్ఞానం గడ్డకట్టే కొలిది నువ్వేమవుతావు నీకేం తెలుసు?
హ్మ్. అందుచేత నేను పుట్టినప్పుడు ఒంటరిని కదా! హ్మ్. చనిపోయినప్పుడు కూడా ఒంటరినే కదా! హ్మ్. ఒక్కడివైనా వచ్చావు 10 మందిని యేసుకొచ్చావా పుట్టినప్పుడు? లేదు ఒక్కడినే. చచ్చేటప్పుడు 10 మందిని పట్టుకెళ్తావా? లేదు. మరి ఇంకనే ఈ ఈ 10 మంది ఈ జనాలు ఈ గోల ఎప్పుడు తగులుకున్నారు నీకు? పోనీ వాళ్ళు ఎంతసేపు ఉంటున్నారు? మధ్యలో ఇదిగో ఇదంతా మాయ. వాళ్ళు వీళ్ళు అక్కడ ఇక్కడ మాయ తగులుకున్నా కూడా ఏం ఉండట్లేదు. వాళ్ళు కూడా పోతున్నారుగా. ఇదే మాయ తెలిస్తే కదా! అమ్మ బాబోయ్ వాళ్ళు, అయ్య బాబోయ్ వీళ్ళు, ఇది, అది ఏం పోతున్నారు? పోతున్నారని తెలిస్తే గొడవే లేదు. పోయినా సరే అయ్యో కొయ్యో అమ్మా అన్నం కాసేపు ఏడవడం, మళ్ళీ యదా నీ మంచు గడ్డ స్థితి, నీ మొద్దు స్థితి నీది. తెలుస్తోంది కదా! హ్మ్. పోయేవారి కోసం పోబోయే వారి ఏడ్చే ఏడుపులు చూసి జ్ఞానినవ్వడా? హ్మ్. ఎవడు? అవుతాడు. అబ్బా! వీడుంటాడు కాబోలు అని అనుకోడు. హుహు. వీడికి తెలియట్లేదు పాపం వాళ్ళు పోయారని ఏడుస్తున్నాడు గానీ, నేను పోతానని నీకు గుర్తు చేస్తున్నారయ్యా గురువురా వాడు అంటే ఎవడికి అర్థం అవ్వట్లేదు. హ్మ్. పోయినవాడు పోబోయేవాడికి గురువు. అవును. హ్మ్. అని ఎవరనుకుంటున్నారు? పోయాడో పోయాడో అని ఏడుస్తావు తప్ప, పోతాడో పోతాడో అని ఏడుస్తావు తప్ప, నేను పోతాను. ఒకప్పటికి నేను ఇదే అని నీకు మెలకువ ఎందుకు కలగట్లేదక్కడ? అజ్ఞానం గడ్డకట్టుకుపోయింది. అవునా? హ్మ్. అదే మాయ. అంచేత నేను పుట్టినప్పుడు ఒంటరిని. ఒకసారి చూసుకుంటే తల్లి గర్భంలో ఒంటరివే. కదా! హ్మ్. పుట్టాక కూడా ఒంటరివే. పైగా ఇప్పుడు ఏదైనా ఏ పని చేసినా నువ్వు ఒంటరివే. నువ్వొక్కడివే కదా చేస్తున్నావు. అవును. ఆ! చనిపోయినప్పుడు కూడా ఒంటరివే. హ్మ్. మరి మధ్యలోదంతా మాయ కదూ! మాయే. కి పుట్టుకి నడుమ జరుగుతున్న ఈ తంతంతా మాయ. హ్మ్. హ్మ్. కర్త, కర్మ, క్రియ అంతా అసలు భగవంతుడే. చేసేవాడు, చేయించబడేది, చేయబడింది. హ్మ్. అంతా భగవంతుడే. అక్కడ నీదన్నది ఏదైనా ఉందా? ఏమీ లేదు. హ్మ్. బహిర్ముఖమైన బుద్ధిని ఒక్కసారి పరిశీలించి చూడు ఏమిటిది అని. ఎంతసేపు బయట విషయాల్లో, దేహంలో, లోకంలో దానిలోంచి చూస్తున్న నీ దృష్టిని ఒకసారి ఏమిటిది? ఏమిటి ఈ జన్మ? ఏమిటి మృత్యువు? ఏమిటి సంబంధ బాంధవ్యాలు? పుట్టినప్పుడు పెరిగి కొంతకాలం అయ్యే కొద్దీ ఒక ఇల్లు అది నాది, దానిలో ఉన్నవాళ్ళు నా వాళ్ళు, అదంతా నాది నాదనుకోని అక్కడ అవే తన సొంతమన్నట్లు బ్రతికి, మళ్ళీ మరొక ఇంటికి వెళ్ళి, మళ్ళీ అది నాదనుకుంటూ దాని గురించి విడిపోయి మళ్ళీ ఇంకేదో నాదనుకుంటూ, ఎవరో నా వాళ్ళనుకుంటూ ఒక్కొక్క దానితోటి కొంతకాలం కలిసుండి వదిలేసి, మరొక దాన్ని పట్టుకుని అక్కడ కొంతకాలం ఉండి బతికి, మళ్ళీ కొంతకాలం వదిలేసి, ఇది దేన్ని నీ జీవితంలో పుట్టింటిని వదిలేసి అత్తింటికొచ్చి, అత్తింటికి వదిలేసి వేరింటికొచ్చి, ఆ! హ్మ్. వేరింటి నుంచి ఒకనాడు వేరైపోతావు. అంతే. అంతే కదా! హ్మ్. పాత బంధాలన్నీ సడలిపోతగా పోగా కొత్త బంధాలన్నీ బిగుసుకుంటూ ఉంటాయి అంతే. అవునా? హ్మ్. ఇదే జీవితం. అంతే. అవన్నీ అప్పటికవి నేను నాది అనేటువంటి బంధాలు. హ్మ్. ఇవన్నీ కూడా సడిలిపోగా ఇప్పుడు ఇవి నేను నాది అనేటువంటి బంధాలు. వాళ్ళు కొంతకాలానికి ఆఖరికి ఇంకా బతికుంటే నేను నా మొగుడో, నువ్వు నీ మొగుడో మిగులుతారు. తగిలించుకున్న వాళ్ళు వీళ్ళందరూ పోయారుగా. హ్మ్. పోతే కొడుకులు ఇక్కడ మనం వచ్చేసాం కదా మరి. అప్పుడు ఈ ఈ 2 లింకులే ఉంటాయి. ఒకప్పటికి ఒక లింక్ ఊడిపోతుంది. అంతే. వదిలేసి కింద పడిపోతుంది. హ్మ్. మళ్ళీ ఒంటరిగానే మిగులుతాం. హ్మ్. వాడైనా ఒంటరిగా మిగులుతాడు. నువ్వైనా ఒంటరిగా మిగులుతావు. అంతే. ఇది ఆఖరికి దాన్ని కూడా వదిలేస్తావు. హ్మ్. ఇంతే కదమ్మా ఎవరికదైనా. అంతే. మరి పాతవన్నీ ఎక్కడికెళ్ళాయి? అమ్మమ్మిల్లు, తాతమ్మిల్లు, నానమ్మిల్లు, అక్కడ బంధువులు, ఆ చుట్టాలు, ఈ చుట్టాలు, ఆ పట్టాలు, అది ఇది. అవన్నీ ఏవి? అసలిప్పుడు గుర్తు కూడా లేవు. అవే చెప్తుంటా మరి వదిలేయి అవి. హ్మ్. అలాగే అత్తిల్లు, అత్తగారులు, ఆడపడుచులు, తోటికోడలు, తొక్కలు, తోళ్ళు వారందరూ మళ్ళీ వేరింటి కాపురం గదా! ఏది హ్మ్. పలచబడిపోయినాయి కదా! హ్మ్. అప్పుడు అందరం ఒక కుండలో వండుకొని తిన్నాం గదా! మరి ఇప్పుడేది? లేవు.
రేపొద్దున ఇది కూడా పోతుంది. ఉమ్, ఇదే పాతవన్నీ సడిలిపోగా కొత్తవన్నీ తగులుకోక ఆఖరికి ఒక్కద్దబడి మిగిలిపోతావు. ఉమ్, ఎలా పుట్టావో అలాగే పోతావు. అంతేనా? అంతే. అంచేత నువ్వు నీ దృష్టిని గనక ఈ బహిర్ముఖం చేయకుండా ఈ రూపాల మీద పెట్టకుండా అంతర్ముఖం చేస్తే ఏమిటి అంటే అంతర్ముఖం అంటే ఏమిటి ఇది అని ఉమ్, పరిశీలన చేస్తే అప్పుడు దీనికి కారణం ఏమిటి అని గనక ఆ పరమసత్యం వైపు గనక నీ దృష్టిని తిప్పితే అప్పుడు ఆత్మానందాన్ని నేను నాశనము లేనివాడను, నేను శాశ్వతమైన పరమాత్మను అన్న భయరహితమైన దుఃఖరహితమైన స్థితిని పొందడమే ఆత్మానందాన్ని పొందడం అంటే. ఇక భయం లేదు, నాశనం లేదు, దుఃఖం లేదు. అంతే. దుఃఖం లేకపోవడమే ఆనందం. ఇప్పుడు ఇది దేని వల్ల దుఃఖం? దేనివల్ల లేదు, ఏమి లేదు కదా అసలు. మరి అదంతా ఉందనుకుని కదా దానికేసి దిగేసుకుంటున్నావు. అదే. అది అసలు ఏది ఉన్నదే ఆ తెలివి స్వరూపమైన నా చిన్మయ స్వరూపం తప్ప ఇంకేం లేదు. ఇంకేం లేదు. ఆ, లేనిది అలా ఉన్నట్టు తెర మీద బొమ్మల్లా కనపడుతూ ఉంటుంది. ఉమ్, ఇప్పుడు ఇది వినోదం అవుతుంది. అవునా? ఉమ్, చేత ఇదిగో ఆత్మ సాక్షాత్కారమే అన్ని రకాల దుఃఖాలను పోగొట్టి నిరతిశయ ఆనందాన్ని కలిగిస్తుంది. నీ నిజ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోవడం వల్లనే అన్ని రకాల దుఃఖాలు తొలగిపోయి భయాలన్నీ వదిలిపోయి నిరతిశయమైన ఇక తొలగిపోని ఆనందం కలిగిస్తుంది. అప్పుడు సర్వజ్ఞత్వం సిద్ధిస్తుంది. సర్వజ్ఞత్వం అంటే అన్నిటి తెలుసుకుంటూ కూర్చోవడం కాదు, కాదు, సర్వము తెలియబడడానికి ఆధారం ఆధారం. ఆ సత్స్వరూపమే నేను అని సిద్ధిస్తుంది. ఉమ్, అప్పుడు అహం బ్రహ్మాస్మి అన్నది అనుభవానికి వస్తుంది. ఈ తత్వమసిని ఇలా ఇన్ని కోణాలలో మనం వివరించి చూసుకుంటే అప్పుడు నేనే ఆ బ్రహ్మమును అది అనుభవంలోకి వస్తుంది. ఉమ్.